హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నా. ఈ కార్తీక మాసం వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది. ఊర్లో నదుల్లో స్నానం చేసి వాడలు విడిచిపెడతారు. ఇక్కడ సిటీలో నదులు చెరువులు ఉన్నాయి, కానీ చెరువులో బిల్డింగ్లు ఉంటాయి. అందుకే మా ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గర తవ్వుకు పెట్టేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అందులో వాడలు విడిచిపెట్టామండి. మా అక్క, మా వదిన, మా అందరం కలిసి వాడలు అయితే అందులో వదిలాము. నాకు ఒకటి అనిపించింది, ఊర్లో ఉంటే అందరితో కలిసి నది స్నానం చేసి అక్కడ నదిలో ఓడలు విడిచిపెడితే చాలా బాగుంటుంది. ఆ నదిలో ఓడలు వెళ్తుంటే చాలా బాగుంటుంది చూడడానికి. కలిపి ఉన్న నా మ్యారేజ్ కాకముందర మా పక్కింటి వాళ్ళు, మా అమ్మ వాళ్ళందరం కలిసి నదీ స్నానంకి వెళ్ళేవాళ్ళము. అలా మాట్లాడుతుంటూ వెళ్ళేవాళ్ళము. అక్కడ నదీ స్నానం అయినాక గౌరీదేవిని చేసేసి అక్కడ పూజ చేసి వాడలు విడిచిపెట్టేవాళ్ళము. ఆ హ్యాపీనెస్ ఇప్పుడు రమ్మన్నా రాదు కదండి. ఇప్పుడు నా వాడలు విడిచిపెట్టేసాను. వాడలు విడిచిపెట్టి ఇంటికి వచ్చేసానండి. ఇంట్లో శ్రీ విష్ణుమూర్తి పటం లేదు, అందుకు నేను వెంకటేశ్వర స్వామి పటం పెట్టేసుకొని వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో అలంకరణ చేశాను. అలాగే బియ్యం పిండి పమ్మిదలు అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి. ఆ పమ్మిదలు చేసినప్పుడు కొంచెం పచ్చిపాలు, బెల్లం, యాలకులు వేసుకొని చేస్తే ఆ సువాసన చాలా ఇష్టం అండి స్వామివారికి. ఆ పమ్మిదిలో నువ్వుల నూనె లేకపోతే నెయ్యితో దీపం పెట్టండి, చాలా మంచిదండి. నేనైతే ఈరోజు ఇలా పూజ చేసుకుంటాను. ఇంట్లో పూజ చేస్తాము. మా అందరం కలిసి, మా అక్క వదిన అందరం కలిసి శివాలయంకి వచ్చామండి. ఈవినింగ్ ఏమో విష్ణుమూర్తి స్వామి గుడికి వెళ్తామని ఉదయం మార్నింగ్ ఏమో శివాలయంకి వచ్చాము. ఇక్కడేమో చాలామంది పబ్లిక్ ఉన్నారు. రోజు పబ్లిక్ ఉండరు అనుకున్నాం, కానీ చాలామంది ఉన్నారు. అలా చెంబుడు నీళ్ళు శివయ్యకి పోస్తుంటే చాలా ఆనందం అనిపించిందండి నాకైతే. గుడి లోపల లింగం ఉంది, అలానే అన్ని దేవుళ్ళు గుడిలో ఉన్నాయి. బయట లింగం పెట్టారు. మన చేతులతో మనం పూజ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. అలా నేను బయట మా అందరం కలిసి బయట పూజ అయిపోయింది, లోపలికి వచ్చాము. లోపలికి రాగానే ఈరోజు మంగళవారం కదా, ఆంజనేయ స్వామిని దర్శించుకొని అలాగే అన్ని దేవుళ్ళను దర్శించుకున్నాము. ఈరోజు ఎలాగ ఏకాదశి కదా, అలాగ రాముల వారిని కలిపి మేము దర్శించుకున్నాం. ఆ దేవుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి.